బనగానపల్లె మండలం పాలుగూరు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుధాకర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు సంస్థ రాయల్టీ బిల్లుల నిర్బంధ వసూళ్లపై నాపరాతి గనుల యజమానులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె మండలం పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేటు సంస్థ కంటైనర్ ఆఫీసును తోసి పడేసి కుర్చీలు, ఫర్నిచర్ను గనుల యజమానులు, కార్మికులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు, గని కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. నాపరాల ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నా చేపట్టారు. బనగానపల్లె కర్నూలు రోడ్డు రహదారిలో 2 గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయల్టీ బిల్లుల నిర్బంధపు వసూళ్లను ఆపకపోతే నాపరాతి పరిశ్రమను మూసివేస్తామని హెచ్చరించారు. మన జిల్లాకు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సుధాకర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే మన ఏరియాలో ఈసీ ఉన్న ఫైళ్లు చాలా తక్కువ ఉన్నాయి. అందులో జనరేట్ అయ్యే బిల్స్ కు మనం ఉత్పత్తి చేసే క్వాంటిటీకి ఏమాత్రం సరిపోవు. కావున వాళ్ళు మేము కొన్ని బిల్స్ ఇస్తున్నాము, అవి తీసుకోండి, ఇవి జనరేట్ చేస్తున్నాం కదా, వీటిని పెట్టుకొని మీరు నాపరాయిని తోలుకోండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే బిల్స్ వచ్చేసి 950 రూపాయలకు వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. ఆ 950 రూపాయలను ఖచ్చితంగా గని వాళ్ళు కానీ, ట్రాక్టర్ ఓనర్లు కానీ పెట్టుకొని తోలుకోండి అంటున్నారు. అవి ఫ్యాక్టరీకి ఎండార్స్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు, కానీ వాటి మీద ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు ఫ్యాక్టరీ వాళ్ళు. నాపరాతి పరిశ్రమ మూతపడితే వేలాది మంది గని కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాయల్టీ బిల్లుల నిర్బంధ వసూళ్లపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మైనింగ్ ప్లానింగ్ కానివ్వండి, వచ్చేసి డిడి వారు రకరకాల ఆ స్కీమ్లు, ఈ స్కీమ్లు అన్ని పెట్టేసి మీరు మాపైనే అవన్నీ రుద్దడం ఇది సమంజసం కాదు. మీరు మరొకసారి చర్చించి మా యొక్క ప్రియతమ జనార్దన్ రెడ్డి గారు కూడా మా సమస్యలు తెలుసు, మీరు వారితో మాట్లాడి మా ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి మేము పొద్దున్నేసిన నుంచి రోడ్ల మీద బతికే వాళ్ళమండి. మేము కంప్లీట్ గా బేదంచెల నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ముడి సరుకు ఇక్కడి నుంచే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ముడి సరుకు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాతనే అక్కడికి ఆల్రెడీ ఎన్డీఎల్ లో పడుతుంది, ఎన్డీఎల్ తీసుకుంటారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని అక్కడ అమౌంట్ తీసుకొని ఇక్కడ మమ్మల్ని కూడా ఒత్తిడి చేయడం అనేది సమంజసం కాదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.